వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. అసలు జమిలీ ఎన్నికల గురించి రాష్ట్రం అంతటా దేశం అంతటా కూడా చర్చ జరుగుతుంది. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి, ఇది జరగడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, అసలు జమిలీ ఎన్నికలని ఇప్పుడెందుకు కేంద్రం ప్రతిపాదిస్తుంది, ఇలా రకరకాల ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. అయితే అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే, జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి పంచాయతీరాజ్ నుంచి పార్లమెంట్ వరకు ఎలక్షన్స్ జరగడం అనమాట. ఈ ఎలక్షన్స్ని జరగడం వెనకాల ఇప్పుడు ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొస్తుంది అని అంటే, సో ఎన్నికల మూమెంట్లో ఎక్కడైతే ఎలక్షన్స్కి చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో సంవత్సరానికి 60,000 కోట్లు ఓన్లీ ఎన్నికలకే ఉపయోగిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ఇవి ఓన్లీ కండక్ట్ చేయడానికి, ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికే. ఇంకా మన మంత్రులు, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇలా పంచాయతీరాజుకి పోటీ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ప్రజలకు ఇచ్చే ధనం కాకుండా ఓన్లీ ఎలక్షన్స్ కోసమే ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టే డబ్బు 60,000 కోట్లు అంట సంవత్సరానికి. ఒకేసారి జరిగితే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు అవ్వదు. సో ఇదంతా ఒక 2-3 నెలల్లోనే ఈ ఎలక్షన్ సీజన్ అని ఒకటి ఉంటుంది, ఆ ఎలక్షన్ సీజన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో పాలనా పరంగా కూడా ఎలాంటి చర్యలు తర్వాత దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. జమిలీ ఎన్నికలు అనేవి కనుక అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, లేకపోతే ఆ కింద స్థాయిలో మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీరాజ్ ఎన్నికలు కానీ, సో ఈ ఎన్నికల కోసం నేతలు ఎవరైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ప్రత్యేకంగా టైం కేటాయించాల్సిన అవసరం లేదు. సో ఒకటి పాలనా పరంగా కూడా వీళ్ళు దానికి సంబంధించిన ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి, పంచాయతీ ఎన్నికలు వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఆ పై స్థాయి నాయకులు కూడా అక్కడ కొంత టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకవేళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ పై స్థాయి నాయకులు కూడా మళ్ళీ క్యాంపెయినర్లో భాగంగా మళ్ళీ వాళ్ళకు మద్దతు ప్రకటించడానికి మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా జరుగుతున్న నేపథ్యంలో సో ఈ పరిపాలనకి విఘాతం కలుగుతుంది. సో వీళ్ళు టైం అంతా కూడా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, ప్రజా ఉపయోగాల కంటే కూడా. అలాగే బోలెడంత డబ్బును కూడా వెచ్చిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, దానికి ఒక ప్యాకేజ్ రూపంలో ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, పంచాయతీ ఎన్నికల రూపంలో కూడా ఒక ప్యాకేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రుల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి, వాళ్ళు దానికి సంబంధించి కూడా ఆ ఎలక్షన్స్ టైంలో దానికి సంబంధించి ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు. సో ఇన్నిసార్లు ఇవ్వకుండా అన్ని ఎలక్షన్స్ ఒకేసారి పెట్టేస్తే కనుక ఇలాంటి పరిస్థితి ఉండదు. సో వీళ్లకు కూడా కొంతవరకు ప్రజల నుంచి ఊరట లభిస్తుందనే చెప్పాలి.